హాయ్ వివర్స్, నేను మీ యాంకర్ నవ్య. అందరూ పెళ్లిళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు కదండీ! ఇప్పుడు అసలు పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు మా అమ్మాయికి పెళ్లి చేద్దాం, మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అన్న ఆలోచనలోనే ఉంటున్నారు కదా! అందుకోసమేనండి మీ అందరి ముందుకు కూడా మాదిగా హిందూ అబ్బాయిలనైతే తీసుకొచ్చేసానండి. మరి దీంట్లో జాబ్ చేసే వాళ్ళున్నారు, చేయని వాళ్ళున్నారు, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో మనకి ఎవరైతే సెట్ అవుతారో, మన అమ్మాయికి సూటబుల్ ఎవరుంటారో, మన అమ్మాయి జాబ్ తగ్గట్టుగా ఎవరుంటారో అనేది మన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. మాదిగ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం మాదిగ క్యాస్ట్ లో నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18/11/1990. ఈ అబ్బాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అబ్బాయి పీజీ చేశాడు, ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకి 60,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఖమ్మంలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి. వీళ్ళు ఉండడం కూడా ఖమ్మంలోనే ఉంటున్నారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే మాకు మాదిగ క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. ఖమ్మం సైడ్ అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఇటు తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారండి. మరి మాదిగ క్యాస్ట్ లో నుంచే మేము మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసామండి. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, మాది క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/5/1991. ఈ అబ్బాయి పీజీ చేశాడు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి వచ్చేసి 18 లక్షల వరకు సంపాదిస్తున్నాడండి. ఈ అబ్బాయి వాళ్ళు హైటెక్ సిటీలోనే ఉంటారు, హైదరాబాద్ లో. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఉండేది హైదరాబాద్ హైటెక్ సిటీలోనే ఉంటున్నారండి. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కాకినాడ, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఏపీ సంబంధాలైనా పర్వాలేదు, లేదు తెలంగాణ సంబంధాలైనా పర్వాలేదండి. అమ్మాయి వాళ్ళు అట్లా బాగుండి, లేదు అక్కడ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయినా కూడా మాకు ఓకే అంటున్నారు. మరి మీరు కూడా ఎవరైనా మాదిగ క్యాస్ట్ లో ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్, కుకట్పల్లికి నియర్ బై లోనే ఉంటుందండి. మరి మాదిగ క్యాస్ట్ లో నుంచే నేను మరొక అబ్బాయిని తీసుకొచ్చాము. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, మాది క్యాస్ట్ నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/10/1988. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి బీడీఎస్ చేశాడు. ఈ అబ్బాయి డాక్టర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి నల్గొండ అండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళ నేటివ్ ప్లేస్ నల్గొండ. వీళ్ళ పేరెంట్స్ నల్గొండలోనే ఉంటున్నారు. అబ్బాయి మటుకు హైదరాబాద్ లోనే హాస్టల్లో ఉంటున్నాడండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు నల్గొండ సైడ్ అమ్మాయి అయినా పర్వాలేదు, ఖమ్మం, కరీంనగర్, హుజూరాబాద్, నిజామాబాద్, మేడ్చల్, నిర్మల్ ఈ ఏరియాస్ లో నుంచి అయినా అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. మరి అది కూడా మాదిగ క్యాస్ట్ లో నుంచే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మీ అందరి కోసమేనండి. మరి ప్రతిరోజు ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మాదిగ క్యాస్ట్ లో నుంచే మేము మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాము. మరి ఆ అబ్బాయి పూర్తి వివరాలు ఏంటో మన శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, నేను మాది క్యాస్ట్ నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 30/8/1990. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి పీజీ చేశాడు. ఈ అబ్బాయి లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి విన్నారు కదండి శిర్ష మేడం గారి మాటల్లో ఎలా అబ్బాయి గురించి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు మాదిగ క్యాస్ట్ లోనే ఏపీ సంబంధమైన పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి. అమ్మాయి చదువుకున్నా చదువుకోకున్నా పర్వాలేదు, మేము చేసుకోవడానికి ముందుకు వస్తున్నాం అంటున్నారు. కట్నం డిమాండ్ అయితే మాకు అసలే లేదండి అనే ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైనా కట్నం ఇచ్చుకోలేని కానీ కట్నం ఎక్స్పెక్ట్ చేయని అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మాదిగ క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి, మాది క్యాస్ట్ నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/11/1990. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి డిప్లొమా చేశాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 9 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హయత్ నగర్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి వీళ్ళు ఉండేది ఇక్కడ హైదరాబాద్ హయత్ నగర్ లోనే ఉంటున్నారు అండి. వీళ్ళకి 2 బ్రదర్స్ ఉన్నారు. 2 బ్రదర్స్ కి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి ఎలా చూస్తున్నారు అంటే ఈ ఇయర్ ఇక్కడ ఉండి నెక్స్ట్ ఇయర్ బెంగళూరు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎవరైనా బెంగళూరు వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, అంటే ఈ ఇయర్ ఇక్కడే ఉంటారు, నెక్స్ట్ ఇయర్ ఏమైనా వెళ్లే ఛాన్సెస్ ఉంటే అందుకోసం అనే ముందుగా చెప్తున్నారండి. ఎవరైనా బెంగళూరు వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, మాదిగా హిందూ క్యాస్ట్ లో ఇలాంటి అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి.
మరి మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసారు. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. మాది క్యాస్ట్లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చామండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/3/1993. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశారు, ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి విన్నారు కదండి శిరీష మేడం గారు చెప్పినట్టుగా ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయిని కావాలి అని కోరుకుంటున్నారు అని అంటే హైదరాబాద్ లో ఉండే అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే విలేజ్ ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, గుంటూరు, కాకినాడ ఎక్కడ అమ్మాయి అయినా పర్వాలేదు. అంటే టోటల్ గా ఏపీ, తెలంగాణ ఎక్కడ అమ్మాయి అయినా పర్వాలేదు. అమ్మాయి చూడడానికి బాగుండి మంచిగా మాట్లాడే అమ్మాయి అయితే కావాలనుకుంటున్నారండి. ఎడ్యుకేషన్ పరంగా కూడా వీళ్ళకి పెద్ద రిక్వైర్మెంట్స్ కూడా ఏమీ లేవు. మరి మీరు కూడా ఇలాంటి అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరి గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.